లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్యత్తివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఏ మంత్రరాజమ్ము శ్రీమానిని చిత్తరాజీవ పంజర రాజహంసీ ఏ మంత్రరాజమ్ము వామదేవ మునీంద్ర హృధ్యానగమ్యమౌ నిద్ధ పదవీ ఏ మంత్రరాజమ్ము కామ సందోహ నిర్మూల కాలానల కీల రీతి ఏ మంత్రరాజమ్ము శ్రీమత్ ప్రభా సచ్చిదానంద కందైక తాన ఫణితి తారక బ్రహ్మరాజీయ తత్వచింతనారహస్య శృతి శిరోధారమౌ ఆ దివ్య మనోహర రామాభిధాన మంత్రరాజమ్ము జగముల మనచుగాక. పరమ పావనమైనటువంటి రామకథా రసవాహినిని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి మిత్రులు పెద్దలు అందరికీ ముందుగా స్వాగతం పలుకుతున్నాను. గత వారం విభీషణ శరణాగతికి సంబంధించినటువంటి అంశాన్ని మనం చెప్పుకుంటున్నాం. విభీషణుడు అన్నగారిని వదిలిపెట్టి వచ్చేశాడు. అక్కడ నిలబడి ఉన్నాడు ఆకాశంలో తన సహచరులతో కలిసి. వచ్చి శరణు వేడాడు. వెడితే కింద వానరులందరికీ అనేక సందేహాలు వచ్చాయి. రాముడు చాలా డెమోక్రటిక్ ఇన్ నేచర్. అందరి అభిప్రాయాలు అడిగాడు. ఏమంటారు చెప్పండి, వచ్చాడు అక్కడ ఉన్నాడు అంటున్నారు కదా, ఏం చేద్దాం అని అడిగాడు. అందరూ అన్ని రకాల అభిప్రాయాలు చెప్పారు. అనేక సందేహాలు ఉన్నాయి వాళ్ళకి. వచ్చినవాడు శత్రువు యొక్క సోదరుడు, యుద్ధ సమయానికి ముందు వచ్చాడు. ఇవన్నీ వాళ్ళకి అనేక రకాలైనటువంటి సందేహాల్ని మనసులో కలిగిస్తున్నాయి. ఏం చేయాలి అని అడిగినప్పుడు ఎవరి అభిప్రాయం అని చెప్పారు. ఎవరో కొంతమంది పరీక్షించాలన్నారు, గూఢచారులను పంపించాలన్నారు, అసలు ఇవ్వకూడదు అన్నారు. ఇలా అనేక అభిప్రాయాలు వినవచ్చాయి. రామచంద్రమూర్తి ఏనైనా నువ్వేం మాట్లాడటం లేదే అని అడిగాడు అక్కడ నిలబడ్డ హనుమస్వామిని. హనుమస్వామి మాట్లాడటం మొదలుపెట్టారు. గత వారం ఆ విషయాన్ని చెప్పుకుంటూ ఆగాం మనం. ఆయన అంటున్నాడు, విభీషణుడు తెలివైనవాడయ్యా, అన్నగారి యొక్క దుర్మార్గాన్ని గుర్తించాడు. ధర్మపరుడివైనటువంటి నీ విక్రమాన్ని, నీ ధైర్యాన్ని కూడా తెలుసుకోగలిగాడు. నిన్ను ఆశ్రయించాడు. ఇతడికి అభయం ఇస్తే తప్పు లేదని నాకు అనిపిస్తోంది. ఇవన్నీ మనం గత వారం చెప్పుకున్నాం. చాలా గొప్ప మాట చెప్పాడు అక్కడ హనుమస్వామి. నిజంగా నిష్కపటంగా మిత్రభావంతో వచ్చిన వాడిని తిరస్కరిస్తే ఒక మంచి స్నేహితుడిని కోల్పోతాం. స్నేహం అన్నది జీవితంలో చాలా విలువైంది. కాబట్టి లేనిపోని భయాలతో అట్లాంటి స్నేహాన్ని పోగొట్టుకోకూడదు అంటూ చెప్పాడు. అతన్ని గమనిస్తూనే ఉన్నాను నేను. అతని లోపల ఎక్కడా కాపట్యం కానీ కపటం కానీ ఉందని నాకు అనిపించట్లా. ఎందుకంటే లోపల కపటం ఉంటే పట్టుకోలేనంత బలహీనంగా మనం ఏం లేవు. పట్టుకోగలుగుతాం, దాచటం అంత సులభం కాదు. అంతేకాదు, 3 విషయాలు ఉన్నాయని చెప్పాడు. రావణుని యొక్క అధర్మ, మీ కార్యదక్షత, వీటన్నిటికీ మించి 3వ కారణం ఉంది. వాలిని దండించి సుగ్రీవుణ్ణి రక్షించిన వైనం. ఈ 3 విషయాలు దృష్టిలో ఉంచుకుని అతడు నీ దగ్గరికి వచ్చి ఉండవచ్చు. ఇది మాట్లాడాడు. వింటున్న సుగ్రీవుడు చిత్రంగా చూశాడు. కొద్దిగా ఉలిక్కిపడ్డాడు అతను.
ఏమంటున్నాడు? రెండు అర్థం పైకి ఏం కనిపిస్తోంది? సుగ్రీవా, నువ్వు చేసిన పనే అతను చేశాడు. నువ్వు ఎలా మీ అన్నగారిని వదిలి రాముని స్నేహాని కోసం వచ్చావో, అలా స్నేహాన్ని పొంది తద్వారా రాజ్యాన్ని సంపాదించుకున్నావో, ఇప్పుడు అలాగే విభీషణుడు కూడా వచ్చాడు. రాముడు అతనికి సరైన ఆశ్రయం ఇవ్వగలడు. తద్వారా తనకి ఏదైనా లాభం జరిగితే జరగని, వద్దంటాం ఎందుకు? ఇలా మాట్లాడుతాడు. ఈ మాట మాట్లాడటం ద్వారా మూడు విషయాలు చెప్పేశాడు హనుమస్వామి. ఒకటి, తన అభిప్రాయం అడిగిన రామచంద్రమూర్తికి స్పష్టంగా చెప్పాడు. ఎందుకు వచ్చాడంటే, నువ్వు ఇంతకు ముందు ఇటువంటి అద్భుతమైన కార్యం చేస్తున్నావు, సుగ్రీవుడిని రక్షించావు, సుగ్రీవుడికి అభయం ఇచ్చావు, ఇదిగో ఇప్పుడు ఇతను వచ్చాడు, ఎందుకు కాదనటం? రాముడికి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు. సుగ్రీవుడు లాంటి వాడు ఇతడు ధర్మపరుడు అన్న అర్థం అందులో ధ్వనించేలా సుగ్రీవుడికి చెప్పాడు. ఎందుకని? సుగ్రీవుడు రాజు. ఆయన మనసులో కొన్ని సందేహాలు ఉండిపోతే తరువాత తరువాత విషయాలు యాక్ట్ చేసేటప్పుడు ఎట్లాంటి సంఘటనలు జరుగుతాయో మనం ఆలోచించి చూస్తే అతనికి క్లారిటీ ఇవ్వాలి. అందుకని హనుమస్వామి అతనికి ఒక క్లారిటీ ఇచ్చాడు. నీలాంటి వాడే అతను కూడా అన్నాడు. అక్కడ నిలబడ్డ విభీషణుడికి కూడా విషయం తెలిసేలా చెప్పాడు. కాబట్టి ఒకేసారి హనుమస్వామి ముగ్గురికి ఒకే విషయం అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పగలిగాడు. అందుకే హనుమంతుడు అద్భుతమైనటువంటి మాట్లాడగలిగే వాంగ్మీ అనుకుంటున్నాం మనం. ఇప్పుడు రాముడితో అంటున్నాడు, రామచంద్ర, మీ నుంచి ఇతడు ఏదైనా ప్రయోజనాన్ని ఆశించినా అందులో నాకేమీ దోషం కనబట్టం లేదు. అతని యొక్క స్వభావం గురించి నాకు తోచిన విషయాలు నేను చెప్పాను. ఇక బుద్ధిమంతుడు నువ్వే నిర్ణయం తీసుకో, అదే మా అందరికీ ఆమోదయోగ్యం అని చెప్పాడు. హనుమంతుడు మాట్లాడినంతా సావధానంగా విన్నాడు రామచంద్రమూర్తి. అందరు చెప్పినవి అలాగే విన్నాడు. ఇప్పుడు తాను మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమన్నాడు ఇంత మొదట్లో హనుమంతుడు? స్వామి, నీ ముందు మాట్లాడటం మా వల్ల అవుతుందా అన్నాడు కదా. అది ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడు చూద్దామా ఆయన అంటున్నాడు. రామచంద్రమూర్తి మొదలు పెట్టడమే, మన వద్దకు మిత్రభావంతో వచ్చిన వాడి లోపల అభిప్రాయం ఏదైనా కానివ్వండి, మనం అభయం ఇవ్వాలి. ఇది మొట్టమొదటి మాట. ఎందుకంటే అతను మన మిత్రత్వాన్ని కోరుతున్నానని చెప్తున్నాడు. వచ్చాక తేడా వస్తే అప్పుడు చూద్దాం, కానీ ముందు అభయం ఇవ్వాలి. పైగా ఇప్పుడు ఇతడు ఇలా మన అభయం కోరి రావటం అన్నది రాక్షసులలో మొదలైనటువంటి ఒకానొక భయానికి సంకేతంగా కనిపించటం లేదు. అంటే వారిలో వారు ఏదో కొంత చర్చించుకున్నారు, అన్నదమ్ముల మధ్య ఏదో జరిగి ఉంటుంది, అందుకే ఇతను వాళ్ళని వదిలిపెట్టి వచ్చాడు. మనకది మంచిది. మనం దాడికి వస్తున్నామంటే వాళ్ళు కంగారు పడ్డారన్నమాట, అది మనకు తెలుస్తోంది. ఇంకా ఇతను రాజ్యకాంక్షతో వచ్చాడు అని చెప్పటం పూర్తిగా మనకు కుదిరే పని కాదు. ఎందుకంటే మనకు పూర్తిగా విషయం తెలియదు కదా. తెలియని విషయాన్ని నిర్ధారణ చేయటం ఎందుకు? ఇలా చెప్పిన తర్వాత రాముడు సుగ్రీవుడి వంక తిరిగి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. సుగ్రీవా, ఈ లోకంలో అందరి తమ్ముళ్ళు భరతుడి వంటి వాళ్ళు కాదు. పుత్రులందరూ నాలాంటి వారు కాదు, స్నేహితులందరూ నీలాంటి వారు కాదు అని చెప్పాడు. ఎంత అద్భుతమైన మాట అది! ఈ ఒక్క మాటతోటి రాముడు అనేక విషయాలు చెప్పినట్లుగా అయింది. ఎందుకంటే అప్పటికే సుగ్రీవుడు కొద్దిగా నొచ్చుకుని ఉంటాడు. ఎందుకంటే ఇందాక హనుమస్వామి చెప్పిన మాట వల్ల నీలాగే ఇతను వచ్చాడు, నువ్వెందుకు కాదంటున్నావని. కాబట్టి ఇక్కడ అనేక విషయాలు చెప్తున్నాడు రామచంద్రమూర్తి ఒక్క విషయంతో. నిజానికి భరతుడి పట్ల రాముడికి ఉన్న భావం ఏమిటో కూడా ఇందులో మనకి తెలుస్తోంది. ఎట్లాంటి భరతుడండి? రాజ్యం చేతికి అంది వస్తే దాన్ని కాదని కేవలం తన ధర్మం మాత్రమే బాధ్యతగా చేస్తూ తపో జీవితం గడుపుతున్నాడు. అలాంటి భరతుడు లాంటి తమ్ముడు ఉంటాడా ఈ ప్రపంచంలో? ఇంకా తండ్రి కోరిక మేర, తండ్రి యొక్క మాట పొల్లిపోకూడదు, అందుకోసం 14 ఏళ్ళు అడవుల్లో గడపడానికి అంగీకరించిన రాముడి లాంటి కొడుకుంటాడా? ఇంకా స్నేహితుడి కోసం భూమండలం మీద ఉన్న తన వారందరినీ పిలిపించి సంసిద్ధుల్ని చేసి ఎక్కడెక్కడ వెతికించాడు? మొత్తం భూమండలం వెతకడానికి పంపించాడు సీతమ్మ కోసం. చివరికి అతడికి సహాయంగా
మహాయుద్ధానికి సిద్ధపడ్డాడు. సుగ్రీవుడు లాంటి స్నేహితులు ఉంటారా? ఇది రామచంద్రమూర్తి యొక్క అభిప్రాయం. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం కనబడుతోంది. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని స్టడీ చేయాల్సిన విషయం. రామాయణంలో రాముడి స్నేహితులు అనే అంశం తీసుకున్నాం అనుకోండి. ఎవరు రాముడి స్నేహితులు? ఇద్దరు, గుహుడు, సుగ్రీవుడు. గుహుడి గురించి ముందు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు సుగ్రీవుడు. అలాగే రాముని యొక్క సోదరులు అన్నాం అనుకోండి, వాళ్ళు మనకి తెలుసు. రాముని యొక్క భృత్యులు, రాముని యొక్క శత్రువులు. ఇలా అన్ని రకాల మానవ సంబంధాల్ని రాముడితో పెట్టుకున్న వారికి, రాముడు వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాడో పరిశీలిస్తే, ఇది జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, తనతో ఒక పర్టిక్యులర్ వేతో, ఒక పర్టిక్యులర్ రిలేషన్షిప్ పెట్టుకున్న వాడితో ఆయన ఎలా వ్యవహరిస్తాడో తెలిస్తే మనకు అద్భుతమైన క్లారిటీ వస్తుంది. మన జీవితాన్ని ఎలా గట్టెక్కించుకోవాలో ఒక పాఠం తయారైపోతుంది. నువ్వు నీ శత్రువుతో ఎలా ఉండాలి, స్నేహితుడితో ఎలా ఉండాలి, భృత్యుడితో ఎలా ఉండాలి, ఇట్లా అనేక రకాల అంశాలన్నీ కూడా రాముడు చేసి చూపించాడు మనకి. అందుకనే ఆదర్శం. ఏదో థీరీ చెప్పటం కాదు. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించి పొందవలసినటువంటి పాఠం. తన పట్ల ఎవరెవరు ఏ భావంతో ప్రవర్తిస్తే వారి పట్ల ధర్మంగా ఎలా ప్రవర్తించాలో, వారు ఎలా ప్రవర్తిస్తే నేను ఎలా ప్రవర్తిస్తాను అన్నది కాదు రామచంద్రమూర్తి ఆలోచన. తాను ధర్మంగా ఏం చేయాలో అది చేశాడు. అటువంటి అద్భుతమైన పాఠం మనకి ఇందులో కనబడుతోంది. రామచంద్రమూర్తి చేసి చూపించాడు. ఇప్పుడు రాముడు మరి ఇలా మాట్లాడాక సుగ్రీవుడు ఏమనాలి? ఎంత బాగా మాట్లాడాడు చూడండి. ఆయన అన్నాడు, రామా, నువ్వు చెప్పింది నిజమే, కాదంటం లేదు. కానీ నేను ఇలా మాట్లాడటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అసలు రావణుడే విభీషణుణ్ణి పంపించాడేమో. ఒకప్పుడు నేనొచ్చి నిన్ను శరణు వేడిన విషయం రావణునికి తెలుసు కదా. అలాగా ఇప్పుడు ఇతన్ని పంపిస్తే అప్పుడు సుగ్రీవుడికి ఇచ్చినట్టే ఇప్పుడు నీకు అభయం ఇస్తాడు. నువ్వు శరణు పొంది అక్కడుండి కపటంతో వారిని వధించు అని చెప్పాడేమో. అలా పంపించాడేమో. నా సందేహం అది సుమా అన్నాడు. చూడండి, సుగ్రీవుడు ఎందుకు గొప్ప మిత్రుడయ్యాడు తెలుస్తోంది కదా. అన్ని కోణాల్లో రాముడికి సంబంధించిన విషయం అంటే అంత జాగ్రత్తగా ఆలోచించాడు. మహారాజు కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అది సుగ్రీవుడు చెప్పిన మాట. విన్నాడు రామచంద్రమూర్తి, తల పంకించాడు. నిజమే అన్నాక ఫైనల్ గా తన నిర్ణయం చెప్తున్నాడు రామచంద్రమూర్తి. ఇది ఒక అద్భుతమైన అంశం. ఏమంటున్నాడు? ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అంశం కూడా. రాముడు అంటున్నాడు ఫైనల్ గా, శరణు కోడి వచ్చిన వాడు దుష్టుడైనా కాకపోయినా, వాడు ఎలాంటి వాడైనా మన పట్ల కొద్దిపాటి ద్రోహం కూడా చెయ్యలేడు. ఎవరి వంచనలు మన వద్ద సాగవు. ఇది రామవచనం. అంతే తప్ప రాముడు శరణన్న ప్రతివాడికి వాడు శత్రు సోదరుడైనా దుర్మార్గుడైనా నేను శరణాగత వత్సలుండి కాబట్టి శరణిచ్చేస్తాను అలా అనటం లేదు. దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలు మన మహారాజులు ఈ ధర్మాన్ని సరిగ్గా పాటించడంలో విఫలమై శరణాగత ధర్మాన్ని పాటిస్తున్నాం అనుకుని వంచకులకి అభయం ఇచ్చారు. అనేక సార్లు దేశం దెబ్బతిన్నది. రాముడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, వాడు ఎంత దుష్టుడైనా వాడి వంచనలు మన వద్ద సాగవు అంటే తన సమర్థత ఎంతటిదో ప్రకటిస్తున్నాడు. ఇది కదా మనం కోరుకునేది. మన దగ్గరకు వచ్చాడు, మన స్నేహం కోసం వచ్చాడు, వంచన చేద్దాం అనుకున్నాడు, దానిని అర్థం చేసుకుని తిప్పి కొట్టగలిగిన సామర్థ్యాన్ని మనం సాధించుకోవాలి. అది భారతదేశం పొందవలసిన శక్తి. మనం అసమర్థులం కాదు. వాడు వంచన చేస్తుంటే మనం లొంగిపోం. ఇప్పుడు మీకున్న ప్రజెంట్ నడుస్తున్న సీన్ చూస్తే దానికి సంబంధించిన పోలికలు మీకు బాగా అర్థమవుతాయి. అంటే ఇక్కడ రాముడు ఇంకో కోణంలో చూస్తే తన ఈశ్వర భావాన్ని కూడా ప్రకటించాడు. ఏమిటది? ఈ లోకంలో ఎవరి మాయలు ఎవరి వంచనలు నా వద్ద చెల్లవు. అవతలి వారు ఎంతటి మాయావులైనా నా కాలి గొంతుతో కోటి కొంతటి కొట్టి అవతల వారేస్తాను అంటున్నాడు. అందుకే రాముని వద్ద ఏ మాయలు చెల్లవండి. వంచకులు, దుష్టులు, కపటలు వీళ్ళ ఆటలు రాముని వద్ద సాగవు.
విజయం రామునిదే. చరిత్రలో అనేక సార్లు నిరూపణైనటువంటి అంశం అది. ఈ మాట చెప్పిన తరువాత అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు మనందరికీ రామచంద్రమూర్తి. ఈ శ్లోకం రామాయణంలోని అన్ని శ్లోకాల్లోకి మకుటాయమాయమైంది అని పెద్దలు చెప్తుంటారు. అద్భుతమైన శ్లోకం. మనం గతంలో కూడా ఒకసారి స్మరించుకున్నాం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యతద్వృతం మమ అన్నాడు రామచంద్రుడు. ఏమంటున్నాడు? ఒక్కసారి మాత్రమే పన్నుడై అంటే నన్ను శరణు వేడి నేను నీవాడనయ్యా అను ఎవరన్నా సరే వారికి నేను శరణిస్తాను. అది నా వ్రతం. ఎవరి నుంచి? అన్ని భూతాల నుంచి. ఎవరనగలరండి ఈ మాట? ఎవడు అన్ని భూతాలను సృష్టించి నడిపిస్తున్నాడో, భూతేషు భూత భావన చదువుకుంటాం కదా విశ్వాసనామంలో, అయినటువంటి ఈశ్వరుడు మాత్రమే అనగలడు. అంతే కదా? అంటే రాముడు ఇక్కడ తనలోని ఈశ్వరత్వాన్ని బయటపెడుతున్నాడు. అలాంటి అభయాన్ని ఇస్తున్నాడు మనందరికీ రామచంద్రమూర్తి. అయితే నేను నీవాణ్ణయ్యా అని భగవంతుడితో అనేవాళ్ళు ఎవరున్నారు? అందుకే చాగయ్య అంటాడు, రాముని వారము మాకేమి విచారము అని. రాముని వారం అనుకోగలిగితే జీవితంలో విచారం ఏముంటుంది? ఈ అద్భుతమైనటువంటి ఒక ఆశ్రయాన్ని, ఒక అభయాన్ని రామచంద్రమూర్తి మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఈ ఒక్క మాటని ఆశ్రయించుకుని ఎందరో భక్తులు తమ జీవితాన్ని పండించుకున్నారండి. ఇప్పటికి పండించుకుంటున్నారు. అది రామచంద్రమూర్తి యొక్క వైభవం. రాముని యొక్క మాట, రాముని వారము మాకేమి విచారము. అయితే ఒక ఆయన అడిగాడు, ఏమండి మరీ చెప్తారు కానీ ఒక్కసారి అంటే అనుగ్రహిస్తాడా? ఒక్క సకృదేవ ప్రపన్నాయ అంటారు కదా, ఒక్కసారి అంటే అనుగ్రహిస్తాడా అంటే ఆ ఒక్కసారి ఎలా అనాలో చెప్పారు. మనసు, మాట, చేత. అంటే మనసులో ఆలోచించేది, మాటతో చెప్పేది, చేతల్లో కనిపించేది. ఈ మూడింటినీ కలిపి రామా నీ వాడనయ్యా అనటం సకృదేవ ప్రపన్నాయ అన్న మాటకు అర్థం. అలా అన్నారు. అసలు మన ముందు మొత్తం సాధనలన్నీ త్రికరణ శుద్ధిగా చేయమనే చెప్తున్నాయి కదా. అలాగే అలా జీవించడం కోసమే చెప్తున్నారు. నీ కలిసి వస్తేనే రాముడు, నీ కుదిరితేనే రాముడు అన్న స్థితి నుంచి అన్నీ రాముడే అనే వైపు మన ప్రయాణం సాగాలి. అలా సాగేలా చెయ్యమని కోరుకోవాలట రామచంద్రమూర్తిని. పెద్దలు చెప్తున్న మాట. ఈ మాటలు చెప్పేశాక రామచంద్రమూర్తి ఒక మాట అన్నాడు, నేను ఇప్పుడు విభీషణుడికి అభయం ఇస్తున్నాను. ఆ మాటకు వస్తే ఇప్పుడు రావణుడు వచ్చి శరణు వేడినా అతనికి కూడా అభయం ఇస్తాను అని చెప్పాడు. అంటే అసలు రాముడికి శత్రుత్వ భావం ఉందా? ఇది గమనిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత చేసిన రావణుడు ఇప్పుడు వచ్చి లెంపలేసుకుని ఇక మళ్ళీ చేయనని సీతమ్మని అప్పగిస్తే అతనికి కూడా అభయం ఇస్తాను అంటున్నాడు. ఇది ఈశ్వరుడి యొక్క శక్తి, ఆయన యొక్క దయ. రాముని రూపంలో భగవంతుడు మనకిస్తున్నటువంటి ఒక హామీ, నేను నీవాడనయ్యా నన్ను కాపాడు అంటే స్వీకరిస్తాట. అది చంద్రమూర్తి యొక్క గొప్పతనం, పరమాత్మ యొక్క గొప్పతనం. ఈ మాటలన్నీ విన్నాక సుగ్రీవుడు అంటున్నాడు, రామచంద్ర నువ్వు ఇలా మాట్లాడటంలో ఆశ్చర్యం లేదయ్యా. ఎందుకంటే శరణాగత వత్సడమైన నువ్వు ఇలా అభయం ఇవ్వటం నీ సహజ లక్షణం. నాకు తెలుసు కదా, ఎందుకంటే నాకు ఇచ్చావు నువ్వు గతంలో, కాబట్టి నువ్వు అదే చేస్తున్నావు. ఇక మరొక మాట చెప్తాను. నేను కూడా విభీషణుని పరిశీలించి చూశా. నా మనసులో కూడా అతనిలో ఏ కపటం లేదు అని అనిపిస్తోంది. అయితే మహారాజుగా అన్ని ఆలోచనలు చెయ్యాలి కాబట్టి ఇందాక నేను నా అభిప్రాయాన్ని చెప్పాను. ఇప్పుడు అతడి పట్ల మనకున్న స్నేహభావాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. నీ నిర్ణయం మా అందరికీ శిరోధార్యం. ఇకపై విభీషణుడు మన మిత్ర బృందంలో ఒకటిగా ఉంటాడు అని ప్రకటించాడు. రాముడు అభయం ఇచ్చాడన్న వార్త విభీషణుడికి చేరింది. ఆ మాట వినగానే ఆనంద పరవశుడైపోయాడు. వెంటనే కిందకి దిగాట. గబగబా రామచంద్రుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
లేచి నిలబడి రామచంద్రుడితో చెప్తున్నాడు, రామచంద్ర, సర్వజీవులకు శరణం ఇవ్వగలిగిన నిన్ను నేను శరణు పెడుతున్నానయ్యా. నావైన అన్నింటినీ, నా వారిని, నా ఆస్తిని, నా రాజ్యాన్ని, సమస్తాన్ని త్యజించి నీ పాదాలను శరణు కోరుతున్నాను. నాకిప్పుడు నువ్వు తప్ప మరేది అవసరం లేదు అని చెప్పాడు విభీషణుడు. అది శరణాగతి యొక్క లక్షణం. ఇలా చేస్తే ఎలాగండి అంటే, నన్ను చూసుకునేవాడు ఒకడున్నాడు అంటాం కన్నా గొప్ప ధీమా, ధైర్యం ఏముంది జీవితంలో? నాకు ఏది కావాలన్నా ఆయన ఇస్తాడు. నేను రాముని వాడిని, ఇది అనుకోవటం ప్రాక్టీస్ చేస్తే జీవితం మారిపోతుందండి. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే విభీషణుడి మాట అన్నాడో, రామచంద్రమూర్తి పక్కన ఉన్న లక్ష్మణుని వంక తిరిగి, లక్ష్మణుడు సముద్ర జలాలు తీసుకురా అని చెప్పాడు. వెంటనే సముద్రం వెళ్ళి సముద్ర జలాలు తీసుకొచ్చాడు. లక్ష్మణుడితో అంటున్నాడు రామచంద్రమూర్తి, ఇప్పుడు ఈ జలాలతో ఇతన్ని అంటే విభీషణుణ్ణి రాక్షస రాజుగా అభిషక్తుని చేయి, పట్టాభిషేకం చేయి, లంకా నగరానికి ఇతడు రాజు అవుతాడు అని ఇచ్చాడు. నిజానికి మరో ఎవరన్నా అయితే, నేను లంక మీదకి యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయించి రావణాసురుని సంహరిస్తే అప్పుడు నీకు రాజుని చేస్తాను, ఇన్ని మాటలు చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ జరుగుతాయో లేదో అన్న సందేహం ఉంటుంది. అమ్ముడికి ఆ సందేహం లేనే లేదు. ఆవిడ విషయంలో ఎవరికీ ఆ సందేహం అక్కర్లేదు. జయం స్వభావంగా కలిగిన వాడు కాబట్టి ఆయన బయలుదేరాడంటే జయించినట్టే. కాబట్టే లంకకు నిన్ను రాజును చేస్తాను అని ప్రకటించాడు. అంటే రావణ సంహారం జరిగి తీరుతుంది అని చెప్పినట్టే. అలా చెప్పగలడు కాబట్టే ముందే పట్టాభిషేకం చేసి చూపించాడు. అందుకే ఈ రమ్యమైనటువంటి విభీషణ శరణాగతి ఘట్టంలో పెద్దలు విభీషణుడికి నమస్కారం అంటున్నారు. ఆయనకి ఎందుకయ్యా నమస్కారం అంటే, రామచంద్రమూర్తి చేత సకృదేవ ప్రపన్నాయ అని ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ చేయించాడయ్యా ఆయన. ఇది మనందరికీ దొరికినటువంటి అభయప్రదమైనటువంటి శ్లోకం. అటువంటి శరణాగతి ఆయన చేసి చెప్పించిన వాడిగా విభీషణుడికి నమస్కరించుకుంటూ ఇటువంటి రమ్యమైన శరణాగతి ఘట్టాన్ని చెప్పుకునే భాగ్యాన్ని రామచంద్రమూర్తి మనకు అందించినందుకు ఆయనకు మనం కృతజ్ఞతలు ఆవిష్కరించుకోవాలి. ఇట్లా తను శరణు వేడిన విభీషణుడికి అభయాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా లంకా నగరానికి అభిషిక్తుడు కూడా చేసేసాడు. ఒక రకంగా విభీషణుడు మానవ జాతికి ఆదర్శం. శరణాగత ధర్మాన్ని తాను అవలంబించి మనకి చూపించాడు. నిజానికి ప్రస్తుత కాలంలో శరణాగతికి మించినటువంటి మరొక మార్గం మనకి కనిపించటం లేదు. అందుకే మనకు ఉండవలసిన భావన ఏమిటి అంటే భగవంతుడి పట్ల కృతజ్ఞత అని చెప్పారు. చిత్రంగా ఈ యుద్ధకాండని పారాయణ మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, రామాయణాన్ని పారాయణ చేసే విధానాలు ఉన్నాయని. యుద్ధకాండం ఒక్కదాన్ని పారాయణ చేసేటువంటి ఒక సంప్రదాయం ఉంది. దాంట్లో ముందు సంకల్పం చెప్పుకునేటప్పుడు ఈ కాండకి ఋషి విభీషణుడు అని చెప్తారు. అంటే ఎట్లా చెప్తారంటే, అస్య శ్రీ వాల్మీకి రామాయణాంతర్గత యుద్ధకాండ మహామంత్రస్య విభీషణ ఋషి విధాత దేవత అని చెప్తాం. అంటే బ్రహ్మదేవుడు ఈ కాండకి దైవంగా చెప్పబడుతున్నాడు. అదేమిటి అన్నది చివరిలో మళ్ళీ చెప్పుకుందాం మనం. సో శ్రీ విధాతృ సహిత రామచంద్ర ప్రసాద సిద్ధ్యర్థే పారాయణే వినియోగ అని చెప్తాం. కాబట్టి అట్లా విభీషణుడి యొక్క ఆ శరణాగతి మనకి ఒక అద్భుతమైనటువంటి అభయాన్ని రామచంద్రమూర్తి ఇచ్చేలా చేసింది. దానికి మనం ఆ విభీషణుడికి కూడా కృతజ్ఞతలై ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇలా ఎప్పుడైతే విభీషణుడు రామ పరివారంలో కలిసిపోయాడో, ఇంకా సుగ్రీవుడు హనుమంతుడు వాడు కూర్చొని మాట్లాడుతూ విభీషణుడిని అడుగుతున్నారు, విభీషణ, ఇప్పుడు మనం ఈ సముద్రాన్ని దాటడం అన్నది మనం అనుకున్న దానికన్నా కొద్ది కష్టమైన కార్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే సమస్తమైన వానర సైన్యము దాటాలి, రామలక్ష్మణులతో సహా క్షేమంగా సముద్రాన్ని దాటాలంటే నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అని అడిగారు. అప్పుడు విభీషణుడు చెప్తున్నాం, ఇది జాగ్రత్తగా వినాలి. ఆయన అంటున్నాడు, ఈ సముద్రం దాటటానికి అనుకూలంగా మారాలి, అది కదా. అంటే ఈ సముద్రుడి అనుగ్రహమే మనకు కావాలి. ఈ సాగరుడు అనుగ్రహించాలి. సాగరుడు అనగానే
ఇతడు ఇక్ష్వాకు వంశీయులకు చాలా దగ్గరైన వాడు. ఎందుకంటే రామునికి పూర్వులైనటువంటి ఇక్ష్వాకు వంశపు రాజులు వాళ్ళు తవ్వటం వల్ల సాగరుడు ఏర్పడ్డాడు కాబట్టి అతనికి వారి యందు గౌరవం ఉన్నది, ప్రతిభావం ఉన్నది. నాకేమనిపిస్తోందంటే రాముడు సాగరుణ్ణి ప్రార్థిస్తే తప్పకుండా ఉపాయం దొరుకుతుంది. పైగా రాముడు అడిగాడంటే సాగరుడు తప్పకుండా స్పందించి తీరుతాడు. కాబట్టి సముద్రుడిని ప్రార్థించటం మంచిది అని చెప్పాడు. మీరు జాగ్రత్తగా వింటే ఇలాంటి సలహా చెప్పాలంటే చూడండి, మామూలు వాళ్ళకైతే కోపం రావాలి. కానీ ఈ సూచన రామచంద్రమూర్తికి నచ్చిందిట. ఎందుకంటే మనం దేన్నైనా భౌతికమైన ఉపాయంతో సాధించే కంటే ఈశ్వరానుగ్రహం కోసం ప్రార్థించి తద్వారా దాన్ని సాధించుకోగలగటం అన్ని విధాలా మంచిది. ఇది మనందరికీ కూడా ఒక సందేశం. ప్రకృతిలో మనం దేన్ని పొందాలన్నా ఆ ప్రకృతి శక్తి యొక్క దేవత ఉంటుంది. ఆ దేవతని ఆరాధించి పొందటం అనేది మన సంస్కృతిలో ఒక భాగం. మీరు గమనించండి, మనం ఇల్లు కట్టినా పొలం దున్నినా ముందు భూమిని ఆరాధించడం కనిపిస్తోంది. ఇంతెందుకు, చివరికి నదిలో స్నానం చేయటానికి ముందు కూడా ఆ నదికి నమస్కరించి స్నానం చేస్తాం మనం కదా. అంటే ప్రకృతికి సంబంధించిన అన్నిటిలోనూ దైవతా శక్తి ఉంది. వాటికి ఒక అధిష్టాన దైవం ఉంటుంది. ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని సంపాదించటం ద్వారా కనుక మనం ప్రకృతి నుంచి విషయాల్ని తీసుకోగలిగితే అవి మనకి అన్ని విధాల శ్రేయస్సునిస్తాయి. ఇది భారతీయులకు తెలిసినటువంటి విజ్ఞానం. మరి భౌతికమైన ప్రయత్నాలు చేయక్కర్లేదా అంటే అట్లాంటి ప్రయత్నాలు అవసరమే. కానీ ముందుగా దేవతల అనుగ్రహాన్ని పొంది తరువాత చేసే ప్రయత్నాలు మనకి మంచివి అన్నది ఇక్కడ మనకి లభిస్తున్న ఒక సూచన. ఎందుకంటే తర్వాత రామచంద్రమూర్తి భౌతికంగా ప్రయత్నం చేస్తాడు. చేయటానికి ముందుగా ఏ సముద్రుడు తనకి దారి ఇవ్వాలో ఆ సముద్రుడిని ప్రార్థించబోతున్నాడు. ధర్మశీలురైన వారికి, అంటే ధర్మమే శీలముగా స్వభావముగా కలిగిన వాళ్ళకి ఇలాంటి విషయాలు నచ్చుతాయి. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి తత్వం ఏమిటో తెలిసిన వారు కాబట్టి. అందుకే ధర్మశీలుడైనటువంటి రామచంద్రమూర్తికి ఈ సూచన నచ్చింది. ఆయన వెంటనే చెప్పాడు, తప్పకుండా మంచి సూచన. నేను వెంటనే సముద్రుడి అనుగ్రహాన్ని పొందటానికి అవసరమైన దీక్ష స్వీకరించి అతడి అనుగ్రహం కోసం ఇక్కడ ప్రార్థిస్తాను అని చెప్పి నేలపై దర్భలు పరుచుకుని ఆ సముద్రానికి ఎదుర్కొంటా కూర్చుని దీక్షను ప్రారంభించాడు. అలా కూర్చుని ఉన్నాడు స్వామి రామచంద్రమూర్తి. హోమగుండంలో అగ్నిలా ప్రకాశిస్తున్నాడని చెప్పాడు వాల్మీకి మహర్షి. అంటే ఆ దర్భల మీద కూర్చున్న రామచంద్రుడు యజ్ఞాంకిలాగా కనిపిస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇలాంటి ఉపమానాలు భారతీయుల యొక్క ఆలోచన పద్ధతి, సంస్కారాలు ఇవన్నీ పట్టించేవి. సాహిత్యాన్ని పరిశీలన చేసేటప్పుడు పరిశీలకులు ఉంటారు కదా, ఇలాంటి విషయాల కంటే ఇలాంటి వీళ్ళు ఏ ఉపమానాలు వాడారు, ఎలాంటి వాక్యాలు, వీటికి చాలా విలువిస్తారు. సాహిత్యాన్ని ఆ చరిత్రను అధ్యయనం చేసేవాడు కూడా మనం పోలికి చెప్పినా కూడా ఇంత పవిత్రంగా ఉంటుందండి. ఒక విషయాన్ని మనం చూసే దృష్టి ఇంత గొప్పగా ఉంటుంది. ఇవి మనం తెలుసుకోవాలి కాబట్టి ఒక మాట మనం చెప్పుకుంటున్నాం. సరే, ఇక్కడ రామచంద్రమూర్తి కూర్చున్నాడు. ఇలా ఆయన అక్కడ ఉన్ననిచ్చి చూద్దాం. అటువైపు లంకానగరం నుంచి శార్దూలుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఇక్కడికి వచ్చాడు. వాడు వచ్చి పైనుంచి వానర సైన్యం మొత్తం అంతటి పరిశీలించాడు. ఒకసారి అలా ఏరియల్ వ్యూ ఉంటాం కదా, చూసేశాడు, వెళ్ళిపోయాడు. రావణాసుడితో చెప్తున్నాడు, మహారాజా, ఏం వానర సైన్యమయ్యా, అపారంగా ఉంది, ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సముద్రం ఎదురకుండా మరొక సముద్రంలా ఉంది అని చెప్పాడు. అంతే. సుమారు 10 యోజనాల మేర విస్తరించినటువంటి సైన్యం అది అని చెప్పాడు. అంతమంది ఉన్నారు వాళ్ళు పాలర్లు. ఇది మనం భావన చేయాలండి, అందుకని చెప్పుకోవటం. మాట విన్న రావణాసుడికి కంగారు వచ్చింది. వెంటనే ఇంకో తోతను పిలిచి ఈసారి నువ్వు వెళ్ళి మరోసారి ఆ సైన్యాన్ని పరిశీలించిరా. ఏం చేస్తావంటే ఏదో రకంగా వారిలో కలిసిపో, వారి వద్ద నుంచి సమాచారం ఎంత సేకరించగలవో తీసుకొచ్చి చెప్పు అని వాడిని పంపించాడు. వాడి పేరు శుకుడు. వాడు బయలుదేరి వచ్చాడు. వాడేం చేశాడు, ఆకాశ మార్గంలో ఎగురుతూ వచ్చి సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. రాముడు సుగ్రీవుడితో ఏమన్నాడు, వాడు
నేను రావణాసురుడు పంపగా వచ్చిన తోతని అని పరిచయం చేసుకున్నాడు. మా రావణుడు నీకు సందేశాన్ని చెప్పమన్నాడు. కానీ వాడు నిజానికి వాడు చారుడు. దూతగా పరిచయం చేసుకుంటున్నాడు. దూత వేరు, చారుడు వేరు. దూతలు కేవలం రాజులు సందేశాలు తీసుకొస్తారు. చారులు అనేక విషయాల్ని పరిశీలించి రహస్యంగా సమాచారాన్ని సేకరించి చేరవేస్తారు. వీడు తనని దూతగా పరిచయం చేసుకుని మాట్లాడుతున్నాడు. రావణుడు నీకేం చెప్పమన్నాడంటే, సుగ్రీవా, నీవు మా రావణాసురుడికి అత్యంత ప్రేమ పాత్రుడివి. ఎందుకని? నువ్వు వాలి తమ్ముడివి. ఆ వాలి రావణాసురుడికి స్నేహితుడు కాబట్టి నువ్వు రావణాసురుడికి తమ్ముడు వంటి వాడివి అని రావణుడు నీకు చెప్పమన్నాడు. అలాంటి నువ్వు ఇలా రావణుడితో యుద్ధానికి దిగటం సరి అయిన పని కాదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ సైన్యం మొత్తాన్ని తీసుకుని వెనక్కి వెళ్ళిపో. పైగా ఇలా రాముడికి సహాయం పట్టడం వల్ల నీకేం ప్రయోజనం? నీకేం ప్రయోజనం లేకపోగా నష్టం ఉంది. అసలు నేను రాముని భార్యని అపహరిస్తే నీకేమిటి నష్టం? ఈ వ్యవహారంలో నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు? ఇంకో విషయం తెలుసా? మీ వానర సైన్యం అందరూ సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించగలరు అనుకుంటావా? అసాధ్యం. కాబట్టి నువ్వు నీ సైన్యాలను తీసుకుని వెంటనే తిరిగి వెళ్ళిపో. మనిద్దరి స్నేహంలో పరస్పర ప్రయోజనాలు ఉన్నాయి సుమా అని చెప్పాడు దూత. వాడు ఆ చుక్కుడు అన్నవాడు రెక్కలు కలిగిన రాక్షసుడు. వాడు కొంత ఎత్తులో నిలబడి అక్కడి నుంచి చెప్తున్నాడు ఈ మాటలన్నీ. ఈ మాటలు సుగ్రీవుడికి చెప్తుంటే పక్కన ఉన్న వానరులు విన్నారు. వాళ్ళు ఒక్కసారి గాల్లోకి ఎగిరి వాడిని పట్టుకుని నేల మీదకి లాగి చిత్తకొట్టారు. ఆ దెబ్బలకి తాళలేక వాడు, హే రామా, నేను దూతగా వచ్చానయ్యా, నన్ను వీడు చంపేస్తున్నారు, కాపాడు కాపాడని గోల పెట్టాడు. వీడు అరుస్తుంటే అక్కడ స్వామివారు రామచంద్రమూర్తి కూర్చున్నారు కదా, దీక్షలో ఉన్నాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళి చెప్పారు. చెప్తే రామచంద్రమూర్తి నవ్వి వాడిని వదిలిపెట్టాడు అన్నారు. సరే వాడిని వదిలేశారు. వాడు వెళ్లే ముందు సుగ్రీవుడితోటి, నేను నీకు రావణాసురుడి సందేశం తెచ్చాను. ఇప్పుడు నీ సందేశం ఏమిటో, ఏం చెప్పమంటావో చెప్పకపోతే నేను సందేశం తీసుకెళ్లకుండా వెళ్ళాననుకో, రావణాసురుడు నన్ను శిక్షిస్తాడు. కాబట్టి నువ్వేం చెప్తావో చెప్పు, దాన్ని రావణాసురుడికి చేరేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు వాడితోటి. వెళ్ళి చెప్పు మీ రాజుకి, ఇలా చెప్పు నేను చెప్పమన్నాను. ఓ రావణ, నువ్వు వధార్హుడివి, అధర్మపరుడివైన నీవు నాకు ఏ విధంగానూ మిత్రుడివి కాదు, నా దయకు పాత్రుడివి కాదు. ఇక నేను నీ నుంచి పొందిన ఉపకారం కూడా ఏదీ లేదు. కాబట్టి మన మధ్య స్నేహం ప్రసక్తే లేదు. అంతేకాదు, ఇప్పుడు నువ్వు నాకు విరోధివి. ఎందుకంటే ఎవరు రామునికి విరోధులో వారు నాకు కూడా విరోధులే. రాముడి చేతిలో వాలి ఎలా హతమైపోయాడో నీకు కూడా త్వరలో అదే గతి పడుతుంది. ఏమన్నావు? నేను రాలేదన్నావా? నేను నా సమస్తమైన వానర సైన్యంతో సముద్రాన్ని దాటి లంకానగరంలో ప్రవేశించి నిన్ను, నీ కుమారుల్ని, నీ సైన్యాన్ని, నీ సమస్త రాజ్యాన్ని నాశనం చేస్తాను ఖాయంగా, గుర్తుపెట్టుకో. ఒక్క విషయం చెప్తున్నాను, బాగా దృష్టిలో పెట్టుకో. రామునితో విరోధం పెట్టుకున్నవాడు బ్రతికి బట్ట కట్టలేడు. ఇది సత్యం. నువ్వు ఆకాశంలో దాక్కున్నా, పాతాళంలో దాక్కున్నా, చివరికి అంతర్హితుడవైపోయినా, అంటే నీకున్న మాయాశక్తితో మాయమైపోయావనుకో, లేదా కైలాసంలో వెళ్ళి శివుని పాదాల దగ్గర కూర్చున్నా చేతిలో మరణం తప్పదు. రాముడంటే ఏమనుకుంటున్నావు? అసలు ఇప్పటికే నువ్వు చేసిన అపచారాలు చాలా ఉన్నాయి. నేను గుర్తు చేస్తున్నా చూడు. జటాయుడి మరణంతో మొదలుపెట్టి సీతమ్మని అపహరించటం దాకా చాలా తప్పులు చేశావు. వాటన్నిటికీ తగ్గ శిక్షల్ని త్వరలో పొందబోతున్నావు అని చెప్పాడు. ఎంత స్పష్టంగా చెప్పాడు. అప్పుడు అంగదుడు దూరం నుంచి ఈ వ్యవహారం మొత్తం చూస్తున్నాడు. అతని గబగబా దగ్గరికి వచ్చి సుగ్రీవుడికి చెప్తున్నాడు, మహారాజా, ఇతను నేను గమనిస్తున్నాను. ఇతను దూత కాదు, గూఢచారి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మన వ్యూహాల్ని, మన సైన్యాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తున్నాడు ఇతను అని చెప్పాడు.
అంగదుడి ఈ మాట చెప్పగానే మళ్ళీ వానలు పట్టుకుని వాడి చిత్తకొట్టాడు. వాడి లబోది బొమ్మను గొడవ పెట్టాడు. సరే వాడిని అలా పట్టుకున్నారు. ఇక సముద్రుడికి ఎదురుకుండా స్వామి కూర్చున్నారు దీక్షకి. రామచంద్రమూర్తి సముద్రుడికి నమస్కరించి దాన్ని దర్భశయన దీక్ష అంటారు. అంటే 3 రోజుల పాటు ఉపవాసం ఉండి దర్భల మీదే కూర్చుని దాని మీదే శయనించి దీక్ష చేస్తారు. తల కింద చేయి పెట్టుకుని రాత్రి దాని మీద పడుకునేవాట. రామచంద్రమూర్తి అద్భుతంగా చెప్పారు అక్కడ వాల్మీకి మహర్షి. 3 రోజులు దీక్ష చేశాడు రామచంద్రమూర్తి. ఏమీ తినలేదు, ఉపవాసం ఉన్నాడు. పూర్తిగా 3 రోజులు గడిచాయి. అందరూ కోట్లాది వానలలో వెయిట్ చేస్తున్నారు అక్కడ. 1 కాదు 2 కాదు 3 రోజులు దీక్ష చేశాడు. అందరూ పరిశీలన చూస్తున్నారు ఏమవుతుందా అని. సముద్రుడి వైపు నుంచి స్పందన లేదు. తెల్లవారింది 3వ రోజు అయిపోయి 4వ రోజు వచ్చింది. స్పందన లేదన్న విషయం గమనించిన రామచంద్రమూర్తికి ఆగ్రహం వచ్చింది. నిజానికి స్వయంగా పరమాత్మ అయ్యుండి మానవ రూపంలో వచ్చాడు కాబట్టి ఆ మర్యాదలకు కట్టుబడి దీక్షలో కూర్చుని సముద్రాన్ని ప్రార్థించాడు. ఎప్పుడైతే సముద్రుడి వైపు నుంచి స్పందన రాలేదో ఆగ్రహం కలిగింది ఆయనకి. కళ్ళెరపడ్డాయి. లక్ష్మణుడితో అంటున్నారు, లక్ష్మణ, నేను శాంతంగా దీక్షలో కూర్చుంటే అది నా చేతకాంతంలా భావిస్తున్నాడు ఈ సముద్రుడు. ఒక్కొక్కప్పుడు మంచి గుణాలు కూడా, శాంతము, క్షమ, నిష్కపటత్వము, ప్రియంగా మాట్లాడటం, ఇవన్నీ మన బలహీనతలుగా కనిపిస్తాయి. మన సమర్థతనే శంకిస్తారు వాళ్ళు. ఈ సముద్రుడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. నేను సానుకూలంగా వ్యవహరిస్తుంటే ఇతని వైపు నుంచి స్పందన లేదు. లక్ష్మణ, ఇప్పుడు వెళ్ళి నా ధనస్సు తీసుకురా, ఆ బాణాలను నమ్ములు పొంది తీసుకురా. నా బాణాలతోటి ఈ సముద్రుడి మొత్తాన్ని ఇంకింపజేసి నేలతో సమానంగా చేసేస్తా. హాయిగా మన వానరు వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళి ధనుసు పట్రా అని చెప్పాడు. అనగానే లక్ష్మణుడు పరిగెత్తుకెళ్ళి ధనుసు బాణాలు తెచ్చి అన్నగారి చేతిలో పెట్టాడు. లేచి నిలబడి రామచంద్రమూర్తి ధనస్సు ఎక్కుపెట్టి ధనుసు టంకారం చేసి బాణాన్ని సంధించాడు. ఎక్కుపెట్టిన ఆ బాణాన్ని ముందుగా సముద్రుడి మీదకి ప్రయోగించాడు. ఆ బాణం వేగంగా దూసుకెళ్లి సముద్రంలో ప్రవేశించింది. ఒకసారి సముద్రంలో ప్రకంపనలు వచ్చేసి లోపల ఉన్న జలచరాలని కంపించిపోయాయి. మొదటిగా తను వేసిన ఆ బాణం యొక్క ప్రభావాన్ని ఒక్క క్షణం గమనించి 2వ బాణాన్ని తీసి ఎక్కుపెట్టారు రామచంద్రమూర్తి. అలా 2వసారి బాణాన్ని ఎక్కుపెట్టగానే దూరంగా నిలబడున్న లక్ష్మణుడు ఒక్క దూకు దూకి ముందుకు వచ్చాడు. వచ్చి అన్నగారి చేతులు పట్టుకుని ఆపాడు. వద్దొద్దు రామా, ఇక బాణ ప్రయోగం చేయొద్దు. నీ మొదటి బాణం యొక్క శక్తిని చూశాక ఇప్పుడు నువ్వు 2వ బాణాన్ని ప్రయోగిస్తే సముద్రుడు మొత్తం ఎండిపోవటం ఖాయం. దయవించి బాణ ప్రయోగం చేయొద్దని ఆపాడు. లక్ష్మణుడితో అన్నాడు రామచంద్రమూర్తి, లక్ష్మణ, నువ్వు ఈ సముద్రుడి యొక్క ఆలస్యాన్ని గమనించావా? రాక్షసులకు తనలో ఆశ్రయం ఇవ్వటం అలవాటైపోయినట్టుంది. ఇతడికి కూడా రాక్షస ప్రవృత్తి వచ్చినట్టుంది. మన సంకల్పంలోని మంచిని చూసే శక్తిని కోల్పోయాడు ఇతను. ఇతన్ని శిక్షించి తీరాలి అంటూ ఉండగా సముద్రంలోంచి ఆ సాగరుడు బయటకు వచ్చాడు. దేవరూపంతోనూ బయటకు వచ్చాడు ఆయన. బయటకు వస్తూనే అంజలి దోయి నుంచి నమస్కరిస్తూ వచ్చాడు. రామచంద్రమూర్తితో అంటున్నాడు ఆయన, సాగరుడు, సముద్రుడు, ఓ సౌమ్యుడా, నా మనవి ఒక్కసారి విను. చక్కగా అలా సంబోధించాడు. ఓ సౌమ్యుడా అని మొదలుపెట్టాడు. నా మనవి ఒక్కసారి విను, నేనేమంటున్నాను వినొక్కసారి. ఈ సృష్టిలో పంచభూతాలు ఉన్నాయి. అవన్నీ తమ 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 ధర్మాన్ని తప్పకుండా తమ విధులు తాము నిర్వర్తిస్తూ ఉంటాయి. ఈరోజు నువ్వు నన్ను నీకు అనుకూలంగా ప్రవర్తించమని అడుగుతున్నావు. కానీ నాకంటూ కొన్ని నియమాలు ఉంటాయి కదా. భూమి, నీరు, అగ్ని, ఆకాశము, నక్షత్ర మండలాలు, వీటన్నిటికీ వాటి వాటి స్వభావాలు, నియమాలు వాటికి ఉంటాయి. అలాగే నాకు కూడా లోతుగా ఉండటం, దాటటానికి వీలు లేని స్థితిలో ఉండటం, ఇవన్నీ నా స్వభావంలో కనిపించే కొన్ని లక్షణాలు. శాశ్వతమైన ధర్మాలు ఇవి. ఈ లక్షణాలు నాకు సహజంగా ఉన్నాయి. ఇవి ఎలాంటివంటే సూర్యుడు తూర్పున ఉదయించటం, అగ్ని మండటం, వాయువు వీచటం, ఇవన్నీ ఎలాంటివో సముద్రుడు లోటుగా ఉండటం, ఆ దాటడానికి వీలు లేకుండా ఉండటం, అలాంటివే నాకుండే లక్షణాలు. శాశ్వత ధర్మాలు, ప్రకృతి నియమాలు ఇవి. ఇలాంటి నియమాలను మాకు ఏర్పరిచిన వాడు నారాయణుడు.
ఆయన సృష్టికర్త. ఆయన పెట్టిన నియమాలను నేను ఎలా మార్చగలనయ్యా? అయితే ఇప్పుడు నువ్వు అన్న పరిస్థితుల్లో నేను నీకు ఒక సాయం చేయగలను. మీరు సముద్రాన్ని దాటేటప్పుడు సముద్ర జలాల వల్ల కానీ, జలచరాల వల్ల కానీ వానరులు ఎవరికి ఏ కష్టం లేకుండా చూస్తాను. అంతవరకు నేను చేయగలను. అర్థం చేసుకో అన్నాడు. ఈ మాటలు విన్న రామచంద్రమూర్తి ప్రసన్నుడయ్యాడు. ఈ మాటలు నేను దీక్ష కూర్చున్న మొదటి రోజే చెప్పి ఉండవలసింది కదా. అప్పుడు ఈ బాణ ప్రయోగం అది ఉండేది కాదు కదా. ఇప్పుడు నేను ఎక్కుపెట్టిన బాణం మరి వృధా అవటం కుదరదు. నువ్వు ఒక నియమం చెప్పావే, నా నియమం ఏంటంటే బాణం ఎక్కువ పెడితే వెనక్కి తీసే ప్రసక్తి లేదు. అది నా నియమం. ఇప్పుడు ఎక్కుపెట్టి నీ బాణాన్ని ఏం చేయమంటావో చెప్పు అని అడిగాడు సముద్రుడిని. ఇందులో మనకి చిన్న చిన్న సందేహాలు వస్తున్నాయిగా, చెప్పుకుందాం. దీక్ష మొదలుపెట్టిన మొదటి రోజే సముద్రుడు ఎందుకు రాలేదో మనకి మెల్లమెల్లగా అర్థమవుతుంది. లేకపోతే హనుమంతుడు రామకార్యం కోసం ఆకాశ మార్గాన్ని వెళుతున్నప్పుడే ఆయనకు సాయం చేయాలని బయటకు వచ్చిన సముద్రుడు సాక్షాత్తు రామచంద్రమూర్తి వచ్చి కూర్చుంటే వెంటనే ప్రత్యక్షమయ్యేవాడుగా. మరి ఎందుకు రాలా? రామభక్తి లేకనా, లేక నిర్లక్ష్యమా? కాదు కాదు. రాముని శక్తి ఏమిటో తెలుసు. రామబాణం ఏం చేయగలదో కూడా తెలుసు. తెలిసి 3 రోజులు బయటికి రావడానికి ఆలస్యం చేశాడు. అంటే ఏదో ఫలితాన్ని సాధించగోరి అక్కడ దాకా తెచ్చాడు. ఇప్పుడు చూస్తే మనకు తెలుస్తుంది అది. సముద్రుడు చెప్తున్నాడు, స్వామి, నాకు ఉత్తర దిక్కుగా ఉన్న ప్రాంతంలో ద్రుమకుల్యం అనేటువంటి ఒక అందమైన ప్రాంతం ఉందయ్యా. చాలా పవిత్రమైనటువంటి భూమి అది. అయితే ఈ మధ్యకాలంలో అక్కడికి రాక్షసులు కొంతమంది చేరి అక్కడ వృక్ష సంపదని, అక్కడున్న నా జలాల్ని అల్లకల్లోలం చేస్తున్నారు అని మొదలుపెట్టాడు. ఇక్కడ మనం కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది. ప్రకృతి, ముఖ్యంగా సముద్రము, నీరు, ఇవన్నీ దేవతా శక్తులకు సంబంధించినవి. వాటిని వినోద స్థలాలుగా, వినోదాంశాలుగా భావించి అక్కడ కల్లోలాన్ని సృష్టిస్తూ ఉంటే ఆ ప్రాంతము, ఆ ప్రకృతి అంతా క్షోభకు గురవుతుంది. అప్పుడు అది తీర్చుకునే ప్రతీకారం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఈ రోజు మనం ఈ దృష్టికోణంతో పరిశీలన చేస్తే ప్రకృతిలో సంభవిస్తున్న అనేక అనర్థాలు మనం అక్కడ చేస్తున్న అకృత్యాల వల్ల అని తెలుస్తాయి. అందుకే మన పెద్దలు సముద్రాల వద్ద ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి నియమాలు చెప్పారు. సముద్ర జలాలను ఎప్పుడు పడితే అప్పుడు తాకరాదు. అది కూడా వినోదం కోసం. నీటిలో క్షోభని కలిగించకూడదు. నీరు మనకి అన్ని విధాలుగా జీవనాధారం. ఆ నీటితో మనం ఎలా వ్యవహరిస్తాము అన్నది మానవ జాతికి, మన మనుగడకి చాలా ప్రధానమైన విషయం అని మనం అనేక రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం కదా. నీటి విషయంలోనే సమస్యలు వస్తాయి భవిష్యత్తులోని. అయితే వేల సంవత్సరాల క్రితమే భారతీయులు నీటితోటి ఎలా వ్యవహరించాలో నియమాలు ఏర్పరిచి చెప్పారు. వాటిని మర్చిపోయినటువంటి జాతి మనది. నిజానికి మనం చెప్పటమేమో నదుల్ని మన తల్లులు అంటాం, నదీమ తల్లి అంటాం కదా. కానీ ఆ నదుల్ని మురికి కూపాలుగా చేసుకున్నాం. పుణ్యతీర్థాలుగా చూడవలసిన జలాల్ని అశుభ్రంగా, కాలుపు కూడా పెట్టడానికి వీల్లేనంత అసహ్యంగా తయారు చేసుకుంటున్నాం. ఎంతటి పాపం మూటగట్టుకుంటున్నాం. మనకి నదులు ఎంత పవిత్రమో సముద్రాలు కూడా అంతే పవిత్రం. సముద్ర తీరాల్లో అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. పూరి, రామేశ్వరం, గోకర్ణం, ఇవన్నీ మహాక్షేత్రాలన్నీ సముద్ర తీరాల్లో ఉన్నాయి కదండి. వాటిని మనం వినోద కేంద్రాలుగా చూడకూడదు, అలా మార్చుకోకూడదు. క్షేత్రాలకి వినోదం కోసం, విలాసాల కోసం వెళ్ళకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రకృతిలో సహజంగా ఉండే వనరులు, నీరు, భూమి, కొండలు, మిగిలిన ప్రాంతాలు ఇవన్నీ వినోదం కోసం కాదు. వాటితోటి మనం ఎంత మర్యాదగా వ్యవహరిస్తే అవి మన పట్ల అంత ప్రసన్నంగా ఉంటుంది. ఎందుకంటే అవన్నీ సజీవమైన శక్తులు. వాటి పట్ల ఉండవలసిన మర్యాదతో ఉండాలి. అలా ప్రవర్తించకపోతే శిక్షిస్తుంది కూడా. ప్రకృతి అమ్మ కదా, ముందు ఊరుకుంటుంది. కానీ ఆ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. ఒకసారి విజృంభించిందా తట్టుకోలేం మనం. నిజానికి తల్లి లాంటి గంగమ్మ హిమాలయాల్లోనే ఉప్పెనలు తీసుకొచ్చింది, చూశాం కదా కేదార్ బదరీల్లో. అంటే ఆ తపోభూముల్ని వినోద భూములుగా మార్చేస్తున్నాం మనం. భక్తిగా ఉండవలసిన క్షేత్రాల్లో హైకింగ్లు, జాగింగ్లు,
ఫుడ్, ఫన్ను ఇలా పేర్లు పెట్టి అక్కడ కొంతమంది చేస్తున్న దారుణాలు ప్రకృతిని క్షోభింపజేస్తున్నాయి. ఏకాంతంగా సాధనలు చేసుకోవటానికి మహాత్ములందరూ ఉపయోగించుకున్న క్షేత్రాల్ని మనం కుటుంబాలతో వెళ్ళి వినోదాలతో పాడు చేయటం మహాపాపం. అది తీర్థక్షేత్ర భూముల్ని విహారయాత్రలకు అనుగుణమైనటువంటి సదుపాయాలతో నింపడం తప్పు. అంటే సదుపాయాలు ఉండకూడదా అంటే తావన్మాత్రంగా ఉండాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే. ఎందుకంటే వినోదం కోసం క్షేత్రానికి వెళ్ళకూడదు. ఇవన్నీ ఇంతసేపు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ పరిస్థితుల పట్ల మన వ్యతిరేకతను మనం తెలియచేయాలి. ఇలా చేయకూడదు. అవి పుణ్యభూములు. వాటి వల్ల మనం ఎన్నో లాభం పొందుతున్నామండి. అక్కడ జరుగుతున్న తపస్సులు, అక్కడ జరుగుతున్నటువంటి పూజలు అవి మనల్ని కాపాడుతున్నాయి, మన శక్తి కాదు. కాబట్టి వీటి పట్ల మనం నిరసన తెలియచేయాలి. మనం సముద్రుడు చెప్పాడు, రామచంద్ర, ఆ దుర్ముకుల్యం ఉన్న ప్రాంతంలో వారంతా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ పాపకార్యాలు చేస్తున్నారయ్యా. రామా, అటువంటి పాపాత్ములు నా జలాల్ని కలుషితం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడికి ప్రయోగించని అడిగావు కదా, ఆ దుర్ముకుల్య ప్రాంతానికి అటువైపు పోయి ఆ రాక్షసులు నాశనం అయిపోయేలా ప్రయోగం చేయి అని ప్రార్థించాడు. ఇది సముద్రుని యొక్క ఆలోచన. అంటే రామచంద్రమూర్తికి క్రోధం వచ్చి ధనస్సు తీసి బాణాన్ని సంధించేదాకా ఆగి అప్పుడు వచ్చి ప్రార్థించి ఈ బాణాన్ని అటువైపు వెళ్ళేలా చేశాడు. ఎంతెందుకండి, వాళ్ళతో నాకు సమస్య ఉంది, వాళ్ళని బాణప్రయోగంతో సంహరించు అంటే చేయడా అన్న ప్రశ్న మనకు వస్తుందిగా. రామావతారంలో ఉండగా చేయడు. తను వారిని సంహరించాలంటే ఒక కారణం కావాలి, తనతో శత్రుత్వం రావాలి. లేకపోతే సృష్టిలో తప్పుడు కార్యాలు చేస్తున్న వాళ్ళందరినీ సంహరించుకుంటూ పోతాడు ఆయన. అలా జరగదు కదా. ఇప్పుడు ఎక్కుపెట్టిన బాణాన్ని అటు ప్రయోగించమని ప్రార్థించాడు కాబట్టి ఈ ధర్మ సూక్ష్మం అర్థం చేసుకుంటే సముద్రుడు ఎందుకు 3 రోజులు ఆలస్యం చేశాడో మనకు తెలిసిపోతుంది. అలా రామచంద్రుడు తాను ఎక్కుపెట్టిన శరాన్ని సముద్రుడి కోరిక మీదకు ద్రుమకుల్యమై ప్రయోగించాడు. ఆ బాణం అక్కడున్న రాక్షసులందరినీ నాశనం చేసి ఆ ప్రాంతాన్ని తిరిగి పవిత్రం చేసింది. అప్పుడు సముద్రుడు తిరిగి రామచంద్రమూర్తికి నమస్కరించి చెప్తున్నాడు, స్వామి, ఇప్పుడు మీరు ఇక్కడ సముద్రం మీద సేతు నిర్మాణం చేయండి. ఆ సేతువు మునిగిపోకుండా నేను సహకరిస్తాను ఇది అని చెప్పాడు. అంటే ఇక్కడ భౌతికమైన ప్రయత్నం, వానరులంతా కలిసి సేతువు కట్టడం. అయితే ప్రకృతి యొక్క సహకారము అంటే సముద్రుడు చేస్తున్నటువంటి సాయం, ఈ రెండు కలిసి ఎలా పనిచేస్తున్నాయో సనాతన ధర్మం మనకి చెప్తోంది. మానవ ప్రయత్నం ఎంత పెద్దదైనా దైవం యొక్క సాయం మనకు అవసరము. ఇది తెలుసుకుని దైవాన్ని ప్రార్థించాలి. దీన్ని మన జీవితంలో భాగం చేశారు మన పెద్దలు. కాబట్టి ఏ పని మనకి సత్ఫలితాన్ని ఇవ్వాలన్నా మనం ప్రయత్నం చేయాలి, దైవాన్ని ప్రార్థించాలి. ఇది అలవాటు చేసుకోవాలి. కొంతమంది అనొచ్చు, నేను ఏ దైవాన్ని ప్రార్థన చేయకుండా నా పనులన్నీ నేను చక్కగా చేసుకుంటానండి, మంచి ఫలితాలు పొందుతున్నాను అంటే ఆ విషయం కూడా పెద్దలు చెప్పారు. ఇప్పుడు నువ్వు చేసిన ప్రయత్నానికి ఒక మంచి ఫలితం దక్కిందంటే అది నీ పూర్వజన్మల పుణ్యఫలం. దాని విశేషం బట్టి ఇప్పుడు చేసుకున్న పుణ్యానికి ఫలితం ఇచ్చిన దైవానికి కృతజ్ఞత చెప్పాలి కనీసం. కాబట్టి దైవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ మనకు అనుకూలంగా ప్రవర్తించమని ప్రార్థించటం, జీవితాన్ని ఇలా గడుపుకోవటం తెలివైన పని. దిస్ ఇస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ వే టు లివ్. ఇది తెలియక దైవం లేడు, దైవం ఏం చేస్తున్నాడు అని అడగటం, ఇది మనకున్న సమస్యలకి ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి సముద్రుడు రామచంద్రమూర్తితో చెప్పాడు, రామా, నీ వద్ద ఉన్న వానర వీరుల్లో నలుడు అనే ఒక ఇంజనీర్ ఉన్నాడు. అతడు దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ యొక్క అంశతో జన్మించాడు. మనం ఇది కూడా ముందు చెప్పుకున్నాం. రామకార్యం కోసం దేవతలంతా వారి వారి అంశాలతో దిగొచ్చారు భూమి మీదకి. నలుడు విశ్వకర్మ యొక్క అంశతో వచ్చాడు. అతనికి కొడుకు. ఈ నలుడు సముద్రం మీద సేతువు నిర్మించడంలో సమర్థత కలిగిన వాడు. అతడి మార్గదర్శనంలో వానరులంతా కలిసి నా మీద సేతువు నిర్మించినట్లయితే నేను దాన్ని ధరించి ఉంటాను, అంటే నిలబడేలా చేస్తాను, పట్టుకుని ఉంటాను అని చెప్పాడు. సముద్రుడి మాటలు చెప్పగానే అక్కడే ఉన్న నలుడు ముందుకు వచ్చాడు. రాముడికి నమస్కరించి, రామచంద్ర, సముద్రుడు చెప్పింది వాస్తవం. నేను ఈ సేతువును నిర్మించడంలో సమర్థత కలిగిన వాడిని. మా తండ్రి గారు నాకు
నువ్వు నా అంతటి సమర్థుడి అవుతావు అని వరం ఇచ్చున్నారు. కాబట్టి సముద్రుడు చెప్పింది నిజమే, నా గొప్పతనం అంటల్లా మా నాన్నగారి వరం వల్ల నాకు అంత సమర్థత వచ్చింది అంటున్నాడు. నేను ఈ సముద్రంపై సేతువును నిర్మించగలను. అయితే మరి ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అంటే, ఆ సమర్థత గురించి నేను చెప్పుకోవటం బాగుండదు కదా, అందుకని వేచి చూస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు రామచంద్రమూర్తి నలుడిని ఆదేశించారు సేతు నిర్మాణం చేయమని చెప్పి. రామచంద్రమూర్తి ఆదేశం మేరకు నలుడి యొక్క మార్గదర్శకత్వంలో వానరులంతా కలిసి మహాద్భుతమైనటువంటి సేతు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముందుగా అనేక రకాల వృక్షాల యొక్క పెద్ద పెద్ద కొమ్మలు అవన్నీ సేకరించారు. వానరులు కదా, శక్తివంతులు వెళ్ళి పట్టుకొచ్చారు. అనేక రకాలవన్నీ చెప్పారు వాల్మీకి వివరంగా. వాటన్నిటిని నరికి తీసుకొచ్చారు. అక్కడ చిత్రంగా కొన్ని యంత్రాలు కూడా వాడారు అని చెప్తున్నారు. వాటి మీద పెట్టుకుని ఆ పెద్ద పెద్ద బండరాళ్ళు వాటిని కూడా సేకరించారు. వివిధ పరిణామాల్లో ఉన్న పెద్ద పెద్ద శిలలన్నీ సేకరించారు. అలా అవన్నీ తీసుకొచ్చి నలుడు చెప్పినటువంటి ప్రణాళికని అనుసరించి వానరులంతా కలిసి సముద్రం మీద సేతు నిర్మాణం చేయటం మొదలుపెట్టారు. సామాన్యమైన విషయం అండి. శతయోజన విస్తీర్ణమైన మహాసముద్రం మీద సేతు నిర్మాణం జరుగుతోంది. ఈ అద్భుతాన్ని చూడటానికి ఆకాశంలో దేవతలు, మహర్షులు గణమంతా బారులు తీరి నిలబడ్డారు. అలా సముద్రం మీద 10 యోజనాల వెడల్పు, మొత్తం 100 యోజనాలు, సముద్రం 100 యోజనాలు చెప్పుకున్నాం కదా, 100 యోజనాల పొడవు ఉన్నటువంటి సేతు నిర్మాణం జరిగింది. ఎలా ఉందది? మెట్టి పొల్లాలు లేవు, సమతలంగా గట్టిగా దృఢంగా అలాంటి ఒక వంతెన నిర్మాణం చేసేశారు. ఆకాశంలోంచి దేవతలు చూసి ఆశ్చర్యపోయారట. కిందకు వచ్చి రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకున్నారు. అలా ఉంది ఆ సేతు నిర్మాణం. రామచంద్రమూర్తి నలుడిని ప్రత్యేకంగా అభినందించాడు. ఇప్పుడు ఈ సేతు మీద ఎవరు ఎలా ప్రయాణం ప్రారంభించాలి, ఇది యోజన చేయాలి అని కూర్చున్నారు. దాని ప్రకారం విభీషణుడు ముందు ఆ సేతు మీద నడుస్తూ ముందుకు వెళ్తాడు. వెనకాల వానర సైన్యం బయలుదేరుతుంది. సుగ్రీవుడు చెప్పాడు, హనుమంతుడు, అంగదుడు వీళ్ళ భుజాల మీద కూర్చుని రామ రామలక్ష్మణులు ఇద్దరు బయలుదేరతారు అని ప్రకటించాడు. కానీ రామచంద్రమూర్తి చిరునవ్వు నవ్వి తాను కూడా వీళ్ళతో పాటు నడిచే బయలుదేరతాను అని చెప్పాడు. అని చెప్పగానే అందరూ కలిసి ఆ సేతు మీద ప్రయాణం ప్రారంభం చేశారు. కోట్లాది వానరులు ఆ సేతువు మీద నడిచి వెళ్ళటం ఒక అద్భుతమైన దృశ్యంగా కనిపిస్తోంది. కొంతమంది వానరులు అయితే సముద్రంలోకి దిగి ఆ నీటిలో ఈత కొడుతూ పక్కన వస్తున్నారు. మరికొందరు ఆకాశ మార్గంలో వస్తున్నారు. అట్లాంటి ఒక భావన, ఒక దృశ్యాన్ని మీరు భావన చేస్తే ఒక మహాద్భుతమైన దృశ్యం అక్కడ ఆవిష్కృతం అవుతోంది. అప్పుడు ఆకాశం నుంచి దేవతలందరూ దిగి వచ్చి రామచంద్రమూర్తికి నమస్కరించి అక్కడ ఆయనకి జలాలతో అభిషేకం చేసి, స్వామి, భూమండలానికి నువ్వు నాయకుడివై పరిపాలింతువు గాక, మీ పాలనలో ఈ భూమి శాంతులతో వర్ధిల్లును గాక అని ప్రకటించారు అని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. అంటే ఈ భూమి అంతా ఎవరి పాలనలో ఉంది? రామచంద్రమూర్తి పాలనలో ఉంది. మనం ఇప్పటికీ కూడా ఈ మాటని స్మరించుకుంటూ ఉంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం. అలా రామలక్ష్మణుల నాయకత్వంలో సమస్తమైన వానర సైన్యము ఆ సేతు మించి ప్రయాణం చేసి లంకా నగరాన్ని చేరుకుంది. అయితే ఇది చెప్పగానే మనందరికీ వచ్చే ప్రశ్న ఒకటి ఉంటుంది. ఉడత సంగతి ఏమిటి? ఉడత సాయం మనం వింటుంటాం కదా. ఎందుకంటే ఉడత కథ లేకుండా సేతు నిర్మాణం గురించి చెప్పడం కుదిరే పని కాదు. అంతలా మనందరి హృదయాల్లోకి చొచ్చుకుపోయింది ఈ ఉడతా సాయం అన్న పేరు మీద ఉన్న కథ కదా. అయితే వాల్మీకి రామాయణంలో ఈ కథ లేదు. లేనంత మాత్రాన్ని ఇది జరగలేదని అనుకోక్కర్లేదు. ఎందుకంటే మిగిలిన పురాణాల్లో వారు చెప్పినటువంటి కథల్లో ముఖ్యమైన కథ ఇది. దీంట్లో అద్భుతమైన సందేశం కూడా ఉంది. దీన్ని చిక్రోడం వృత్తాంతము, చిక్రోడం అంటే ఉడత అన్న పేరు మీద పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది మనం స్మరించుకోవాల్సినటువంటి ఒక కథ. ఏముంది ఇందులో అంటే, సేతు నిర్మాణంలో వానరులందరూ పాలు పంచుకుంటున్నారు. ప్రతి వాళ్ళు చేయగలిగిన పని, వాళ్ళు చేయగలిగే సాయం వాళ్ళు చేస్తున్నారు.
ఎందుకంటే రామకార్యం ఇది. రామకార్యంలో భాగస్థులు అవటం కన్నా జీవితానికి ధన్యతే ఉంది. ఈ భావంతో అందరూ పనిచేస్తున్నారు. హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు లాంటి మహావీరులే కాకుండా సామాన్యమైన వానరు, నిజానికి అక్కడ వానరులో సామాన్యులు ఎవరు లేరు, ముందే చెప్పుకున్నాం మనం ఎట్లాంటి వారు ఉన్నారు. ప్రతి వానరుడు తాను చేయగలిగిన పని తాను చేస్తున్నాడు. ఆ సేతు నిర్మాణానికి ఆ కార్యక్రమం మొత్తాన్ని ఆ పక్క నుండి చూస్తోంది ఒక చిన్న ఉడత. ఇంతటి మహత్కార్యం, రామకార్యం జరుగుతూ ఉంటే అందులో తాను కూడా సాయపడాలి అనిపించింది. ఇది ఉండవలసినటువంటి ఒక స్వభావం. ఒక మహత్కార్యం కళ్ళ ముందు జరుగుతూ ఉంటే, ఒక యజ్ఞము, ఒక యాగము, ఒక దైవానికి సంబంధించిన కార్యము, సమాజంలో జరిగే సేవా కార్యము మన ఎదురుకుండా కనబడితే మన వంతు సాయం చేయాలని అనిపించాలి ముందు మనకి. ఉడతకలా అనిపించింది. ఏం చేయగలనా అని ఆలోచించింది. ఆలోచిస్తే దానికి తోచిన పని ఏమిటి? కొంత ఇసుక తీసుకొచ్చి ఆ సేతు పైన వేయగలను, ఇది నేను చేయగలను అని తెలుసుకుంది. ఏం చేసింది? అది సముద్ర జలాల్లోకి వెళ్ళటం, ఆ నీళ్ళలో దొల్లటం, ఆ తడితో వచ్చి ఆ ఒడ్డున ఉన్నటువంటి ఇసుకలో దొల్లటం. అలా దొల్లినప్పుడు ఆ ఒంటికి అంటినటువంటి ఇసుకను తీసుకొచ్చి ఆ సేతు మీద వేయటం, నీళ్ళలో మునగటం, ఆ ఇసుకలో దొల్లటం, ఆ ఇసుక తెచ్చి ఆ వంతెన మీద వేయటం, ఇది చేస్తోంది. నిజానికి అక్కడ కోట్లాది మంది వానరులు పనిచేస్తున్నారు. వాటి మధ్య ఈ ఉడుత చేసే పనిని సామాన్యులైతే గమనించలేరు. కానీ సర్వజీవుల యొక్క గమనాన్ని అనుక్షణం గమనించుకుంటున్న వాడు ఈ పనిని గమనించడు. గమనించాడు. రామచంద్రమూర్తి చూశాడు. చూసి ఈ ఉడుత చేస్తున్న పనికి సంతోషించి దాన్ని చేతిలోకి తీసుకుని దాన్ని లాలించాడు. ఇది కదా మనందరికీ తెలిసిన కథ ఇది. ఈ కథలో అనేకమైన అద్భుతమైన అంశాలు ఉన్నాయని చెప్తున్నారు పెద్దలు. సాధారణంగా ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు, ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఆ పని వల్ల మనకి ఏదైనా ప్రయోజనం కనబడితే ఆ పని చేసిన వాళ్ళని అభినందించటం, ఇది లోకంలో ఉంది. అంతే కదా, దానివల్ల ఏదో ప్రయోజనం జరిగింది కాబట్టి అది. మరి ఇక్కడ ఉడత చేసినటువంటి పని వల్ల సేతు నిర్మాణానికి ఏమైనా ప్రయోజనం ఉందా అని లెక్క కట్టారనుకోండి, ఏ ప్రయోజనం లేదు. ఉడత చేసినా చెయ్యకపోయినా ఒకటే. దీనివల్ల సేతు నిర్మాణంలో వచ్చే మార్పు ఏమీ లేదు. కానీ ఆ పని వల్ల ప్రయోజనం ఏమిటి అన్నది చూడకుండా ఆ పని చేయటం వెనుకున్న భక్తి ఏమిటి చూశాడు పరమాత్మ. దాన్ని గమనించాడు కాబట్టి రామచంద్రమూర్తి ఆ ఉడతని ఆదరించాడు. నిజానికి రామచంద్రమూర్తికి ఉడత చేసిన సాయం ఏమీ లేదు. ఆ మాటకొస్తే వానరులు చేసిన సాయం కూడా లేదు. ఇందాక చెప్పాడుగా, ఒక్క బాణంతో సముద్రాన్ని ఎండగట్టేస్తానని. అప్పుడే తెలిసిపోయింది ఆయన శక్తి అంతటితో. ఆయనకి ఎవరు అవసరం లేదు. కానీ అనుగ్రహించడానికి మన వైపు నుంచి కారణం చూపిస్తే దయ కలిగిన లక్షణం ఉన్నవాడు ఆయన. అలా ఉడుత చేసినటువంటి ఆ సర్వ సమర్పణ భావాన్ని గుర్తించాడు రామచంద్రమూర్తి. దాన్ని ఆదరించాడు. అంటే కొండంత దేవుడికి కొండంత పత్రి వేయగలమా అంటాం మనం. ఈ సృష్టిలో సమస్తము ఈశ్వరుడి సృష్టే కదా. ఆయనకి పూజ చేస్తే ఆయన చేసిన ఆయనకి ఇవ్వటం కదా. దానికి సంతోషించి మనం అనుగ్రహిస్తున్నాడంటే ఆయన దయ కారణం. ఇది మనం గమనించి పట్టుకుంటే భక్తికే విలువ తప్ప మనం చేసినటువంటి గొప్ప గొప్ప పనులకి నేను ఇది ఇచ్చాను, అది ఇచ్చాను, ఈశ్వరుడికి తిరుపతిలో వెళ్ళి ₹1,00,000 వేశాను, లేకపోతే ఏదో ఫలానాది వెండి కిరీటం చేయించానంటే ఆయనకి ఎందుకు అవి? కాబట్టి భక్తికి సంబంధించిన ఒక పరాకాష్ఠను చూపించేటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి సంఘటనగా దీన్ని మనకి చెప్పారు. ఇలాంటిదే ఇంకొక కథ కూడా మనకి ప్రచారంలో ఉంది. ఈ సందర్భంగానే చెప్పుకోవాలి. అయితే ఈ కథ కొన్ని పురాణాల్లో ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎవరో రమ్యమైన ఊహ చేశారంతే. ఏమంటున్నారు? అందరూ వానరులందరూ పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి వేస్తున్నారు. వేస్తుంటే అవన్నీ తేలుతున్నాయి అని ఒక చెప్పారు. ఎందుకు తేలుతున్నాయి అంటే, మామూలుగా అయితే మునిగిపోయాయి, వాటి మీద రామ అని రాసి వేశారు, తేలుతున్నాయి అని చెప్పారు. ఇది కూడా కొన్ని చోట్ల కనిపించినటువంటి దివ్యమైనటువంటి ఒక అందమైన భావన. రామచంద్రమూర్తి కనిపించిందిట.
అందరూ అంత కష్టపడుతున్నారు కదా, పోనీ నేను కూడా ఏదైనా సాయం చేద్దాము అనుకుని ఆయన కూడా ఒక బండరాయి తెచ్చి సముద్రంలో వేశాడు. ఆయన బండరాయి తీసుకొచ్చాడు, వేశాడు. అన్నింటి మీద రామాయణం రాసింది, దాని మీద కూడా రాసింది, వేశారు. అందరూ వేసిన రాళ్ళు తేలాయి. రామచంద్రుడు వేసిన రాయి మునిగిపోయిందిట. ఆశ్చర్యపోయాడు. అదేమిటి, అందరూ వేస్తే తేలి, నేను వేస్తే మునిగిపోవటం ఏమిటి అనుకుని హనుమంతుడు వంక చూశాడు. హనుమంతుడు అన్నట్ట, అంతే కదా రామా, నీ చేతికిలోకి చేరినది ఇక్కడి నుంచి జారిపోతే మునిగట్టుకోవడే తప్ప తేలటం కుదరదు కదా అన్నట్ట నర్మగర్భంగా ఆయన. చంద్రమూర్తి చేతుల్లో ఉండటము అంటే ఆయన్ని ఆశ్రయించి ఆయన్ని చేరుకోగలగటం. ఇక్కడి నుంచి జారిపోయిన వాడు మునుగుతాడు తప్ప తేల్తాడా అని ఒక అందమైనటువంటి భావాన్ని పెద్దలు మనకి చెప్తున్నారు. అంటే వీటన్నింటిలోనూ ప్రధానంగా ఏముంది అంటే రామచంద్రమూర్తి యొక్క ఆశ్రయం ఎంత గొప్పదో మనకి పెద్దవాళ్ళు పరిచయం చేస్తున్నారు. అటువంటి రామచంద్రుడిని ఆశ్రయించేటువంటి ఒక బుద్ధిని ఆయనే మనకి ఇవ్వాలి అంటూ ఆయన్ని మనం మరొకసారి ప్రార్థన చేస్తూ ఈ మహాద్భుతమైనటువంటి సేతు నిర్మాణ ఘట్టం మనందరికీ ఒకానొక క్షేమాన్ని, రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని అందించాలని ప్రార్థన చేస్తూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వచ్చే వారం మనంత అద్భుతమైనటువంటి లోకాల ఒక ఘట్టం రాబోతోంది. దాన్ని వచ్చే వారం స్మరించుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్కారం.